ఎలాగుంది సూపు? బాగుంది. మీరు ఉప్పు వేసుకున్నారులే. మరి అలా తాటి బెల్లం శనక్కాయ పల్లీలు అది బాగుంది. ఫస్ట్ కట్లెట్ బాగుందా? కట్లెట్ పకోడీ మనం ఏదనుకుంటే అది బాగుందా? రాము ఇది ఎలాగుంది కట్లెట్? పర్లేదా? రా సూప్ ఎంజాయ్ చేయైతే. సూప్ ఇంకా టేస్ట్ చూడలేదు. అందులో ఎక్కువ వేసుకుని కొంచెం వేసాం. అంటే ఎక్కువ కదా కారం మిరియాలు కాబట్టి ఎక్కువ లేదు నాన్న, ఫీవర్కి గట్ట అన్నిటికీ చాలా మంచిది రా బంగారం. ఇది అమ్మి అవును, అందులో కూడా ఇది వేసాం కదా, తాటి బెల్లం కూడా వేసాం అందులో కూడా. అవునా? అంటే జ్వరంకి అన్నిటికీ మంచిది, జీర్ణశక్తి వస్తుంది అందుకని. బతికెందుకు నాలాంటి వాళ్ళు బతుకుందని రా, అది బతుకుంటుంది రా. లేదు ఇప్పుడు అన్ని దగ్గర అమ్ముతున్నాను, ఇప్పుడు ఇట్టుకోలేదు. నువ్వు ఇక్కడ కొనుక్కో, జనవరిలో వస్తుంది. చిన్న సూప్ తాగావు కదా నువ్వు, నీ రెస్పాన్స్ చెప్పావు కదా. ఏ దేనికి మంచిది తెలుసా? అవును, సూప్ మంచిది. ఒకసారి గూగుల్లో దాన్ని సెర్చ్ చేసి తీయు. ఓయ్ తాటి బెల్లు అది పచ్చిపవి, ఇవన్నీ అవి పచ్చదం గుడ్లు అవి. ఎందుకు ఏ ఉప్మాలు వేసినా బాగుంటాయి, వరినాకు ఉప్మా కాదు. ఉప్మాకి పచ్చి జీడిపప్పు పచ్చి ఇవి బాగుంటాయి ఎక్కువ. స్వీట్ కారం గడ్డి కారం స్వీట్ కారం అవి ఏంటి అవి పోల్చుకో. నేను కేక్ చేసి తెస్తే అది మిక్స్చర్ అయిపోయింది. ఏ విధంగా దానికి ఇవ్వాలి కదా, అరుస్తుంది అది. హౌ ఇస్ ఇట్? పట్టి బెల్లం లాగా కానీ తాటి బెల్లం గట్టి కదా. పలుకులుండనే పెట్టా అయితే కేక్ కానీ లేకపోతే పలుకులుండలు కానీ చేద్దామని. అది ముద్రైపోయింది అంటే నేను నీటిలో వేసి చూసేసరికి ఉండపాకం వచ్చింది. మరి ముద్రైపోయిందా ఏంటో మరి, అలా గీడిపోయి మరి నేను డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ అది కరిగించి ఇవన్నీ ఎందుకు చేయడం అని అలా తెచ్చాను. మరి అంత ఘోరంగా లేదు కదా. బాగుంది. ఇది బాగుందా? ఇది కూడా బాగుంది. కట్లెట్ బాగుందా? అది ఓపెన్ చేయరా. అది ఓపెన్ చేసేసరికి 6 నెలలు అవుతుంది. అది చాలా బిజీగా ఉంది. తిను. తిన్నాను. మరి కొంచెం నాకు ఇదే ఇష్టం. నాకు ఎలాగుందే ఇది ఇష్టమే. నాకు నచ్చిన బంగాళదుంప ఉడికింది. ఎప్పుడైనా టేస్ట్ చూసావా? ఇది ఏది అయిపోయినా కూడా బాగానే ఉంటుంది. యమ్మీ. థ్యాంక్ యూ రాము. బాయ్ బాయ్. బాయ్ శ్రీ బాయ్.